ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి సువార్త పరిచర్య ఏజెన్సీ గిరిజన ప్రాంత పల్లెల్లో 2వ దినము ఒక మారుమూల గ్రామం, కొండల్లో ఉన్నటువంటి ఒక ప్రాంతం. ఇక్కడ కేవలము 26 కుటుంబాలు మాత్రం ఉన్నాయి. అందులో కూడా 13 కుటుంబాలు మాత్రమే ఇక్కడ నివాసం ఉన్నారండి. 27 కుటుంబాలు పూర్వం ఉండేవి, ఇప్పుడు 13 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. మేము ఎక్కడ ఉన్నాము అనగా నేరేడు వలస పుటకరాయి అనేటువంటి ప్రాంతంలో ఉన్నాం. ఇది చూడండి, మీరు ఎత్తైనటువంటి పర్వతాలు, ఈ ఎత్తైనటువంటి ప్రాంతంలో మేము ఉన్నాం. దేవుడు ఈ ప్రాంతానికి మమ్మల్ని నడిపించాడు. మీరు చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇక్కడ కొన్ని ఇల్లు. మీరు చూస్తున్నారు కదా, ఇది ఊరు. 2 వీధులు, ఒక మారుమూలటువంటి ప్రాంతం, చుట్టూరు కొండలు, సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా లేవు. ఈ ప్రాంతంలో అనేక మంది ప్రభువుని ఎరగని వారు ఉన్నారండి. రక్షణ కొనని వారు ఉన్నారు. వారి మధ్య పరిచర్య చేయడానికి దేవుడు మిమ్మల్ని కూడా ప్రేరేపిస్తే మీరు కూడా ఇటువంటి ప్రాంతాలని దర్శించి ప్రభువైన యేసుక్రీస్తు గురించి, ఆయన యొక్క శిలువ శ్రమ మరణం గురించి, రక్షణ సువార్తను ప్రకటిస్తారని ఎంతగానో ఆశపడుతూ ఈ వీడియోని మీకు అందిస్తున్నాను. ఇదిగో మీరు చూస్తారు కదా, అది ఆటో, మేము వచ్చినటువంటి ఆటో. అది ఆటో అక్కడ ఆపాము. ఇది ఎత్తైన స్థలంలోకి వచ్చాం. ఈ ప్రాంతం మేము రాత్రి వెళ్ళొచ్చాం. చుట్టూరు చీకటి అండి, చుట్టూ చీకటి. అసలు ఏమాత్రం రోడ్లు సదుపాయం కూడా వాళ్ళకి. ఇక్కడైతే ఏదో రోడ్లు ఉన్నాయి, కానీ ఆ కొండల నుంచి వచ్చేటువంటి రోడ్లు ఏమవుతున్నారో ఏమీ బాగాలేదు. అన్ని ఘాట్ రోడ్లు, పుట్టుకల్లో. మా ఆటో కూడా ఒక పర్యాయము పైకి లేచి చక్రం అకస్మాత్ కిందకి దిగి, చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో దేవుని పరిచర్య మేము జరిగిస్తున్నాం. మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.